గారు యజమానుడు మార్కు బ్రదరు, అలానే వాళ్ళ ప్రథమ ద్వితీయ కుమారుడు. వాళ్ళు ఖచ్చితంగా వాక్యం వినాలి. ఈ లోకంలో ఎంత మనం మంచిగా ఉన్నా దేవునితో మంచిగా లేకపోతే ఆయన మనం వదిలిపెడతాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాత్రి దేవుని వాక్యం వారికి, వారితో పాటు మనకి దూరం ఆలకించేటువంటి వారికి కూడా దేవుని వాక్యం. కాబట్టి 8 గంటలకల్లా మేము 8 గంటల 5 నిమిషాలు అయిందని మేము కొంచెం ఆరాటపడ్డాం. కానీ ఇక్కడికి వచ్చి 8:30 కూడా ఆర్భాటం ఏం లేకుండా ఉంది. మీరు టీవీలు ఆపేసి రండి, ప్రేమతో చెబుతున్నాం. టీవీలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కొంచెం త్వరపడండి. ఎంతసేపు పని చేస్తారో? 1 గంట అండి వంట చేసే పని. ఇప్పుడు పొయ్యిలు కట్టెలు ఏర్పొచ్చే పని లేదు, ఇంత గ్యాస్ స్పీడ్గా చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. 8 గంటలకు వెళ్ళాలనేటువంటి మనసుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ మార్గాన్ని సరళం చేస్తాడు. అది ఏముందంటే మనం పోయి ఆడ ఏం చేస్తాం, మనకేం పాటలు ఇస్తారా అనేటువంటి పద్ధతిలో చాలామంది ఉంటారు. ఒకవేళ ఇచ్చినప్పుడు మిస్ అవుతుంటారు. సరే ఈరోజు పోయినట్టు బాగుండేదేమో పాట పాడేవాళ్ళు అని అనుకునేది. పాటలు పాడటం మంచిదే కాదంటలా. సమయాన్ని గ్రహిస్తే అప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమయము పోలించినటువంటి ఒక భ్రష్టుడు, వ్యభిచారి అనేటువంటి మాట కూడా ఉంది ఆయన గురించి. ఎవరు చెప్పండి? ఏశావు అంటే ఒక పూట కూటి కోసం అమ్ముడు పోయాడు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఎర్రని ఏమంటారు, చిక్కుడుకాయ కూర కోసం తమ్ముడికి అమ్ముడు పోయాడు. ఆ అమ్ముడు పోయిన పోవటం కొత్త నిబంధనలు అతని పేరేమో రాయబడింది, వ్యభిచారి వంటి అని, భ్రష్టుడు అని కూడా రాయబడింది. కూర కూడా అమ్ముడు పోతారంటే మనం ఎక్కడ అమ్ముడు పోతాం? ఆయన కూరకు అమ్ముడు పోయాడే. మనం ఏ తాగులకు అమ్ముడు పోతున్నాము, మనం ఏ వ్యభిచారానికి అమ్ముడు పోతున్నాము, మనం ఏ లోక స్నేహానికి అమ్ముడు పోతున్నామో ఆయన ఒక్కడే అప్పుడు అమ్ముడు పోయాడని అనుకోబాకండి. లోకమంతా సాతాను చేతిలో అమ్ముడు పోయింది. ఈ రాత్రి ఆ అమ్ముడు పోయినటువంటి ప్రజలకు దేవుని వాక్యం కొంచెం సేపు, ఒక అర్ధగంట సమయం, 9 గంటల 20 నిమిషాలు 9 గంటల 20 నిమిషాలు నా సమయం. 50 నిమిషాలు నేను ముగించాలి. 9:50 ఖచ్చితంగా ముగిస్తా. 45కే ముగించడానికి నేను సిద్ధపడతా. దేవుని వాక్యం తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. కాలే పాట పాడుతుంటే చాలా సంతోషించా. ఇంట్లో నుంచి ఇంకొక మాట వినపడించింది నా బ్రదరన్ అసెంబ్లీ ప్రారంభించినటువంటి యేసుదాస్ గారు ఆ పాట పాడకుండా ఎప్పుడు ఉండాలి. వీళ్ళకి కొత్తగా ఉంటుంది కదా. యేసుదాస్ గారు తెలుసా? మీ పేరు పెట్టుకుని ఆయన అంటే కదా, అంతేనా? కరెక్టేనా? యేసుదాస్ గారు ఆ పాట పాడకుండా ఏం పాట పాడింది? పాట నిజంగా నేను కూడా సంతోషించి, ఆయనతో కొద్దిగా అనుబంధం, కొద్దిగా సంబంధం ఉంది. కొద్ది సంబంధం ఎట్లా చేసిందో చూడండి. పాటలు పాడుకోవడం అంటే స్తుతి పాట కానీ, లేక ఆదరణ పాట కానీ, సువార్త పాట కానీ, ఈ పాటలే పాడడం. ఇక మనం ఏదో టీవీలో రేడియోలో వచ్చిన పాటలు బట్టి కొట్టుకుని పాడితే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఎక్కడ ఉండాలంటే సిలువ వేయబడిన యేసు ప్రభు ఉండాలి. ఆ పాటలో సిలువ వేయబడిన యేసు ప్రభు వర్ణించాలి. ఎట్లా వర్ణిస్తారంటే సువార్త పాటలో ఉంటుంది పాపికి రక్షణ, ఆదరణ పాటలో ఉంటుంది ఇంటికి రక్షణ, ఇంటికి ఆదరణ, స్తుతి పాటలో ఉంటుంది దేవునికి మహిమ. ఈ 3 పాటలు కాకుండా ఇంకే పాటలు పడిన ప్రయోజనం లేదు. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతున్నాం. చూడండి, 18వ వచనం నుండి. సిలువను వచ్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును,
అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగా ఉండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుతున్నారు. అయితే ఈ మాట చెప్పండి అందరూ, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ప్రార్థన చేస్తున్నాం. అలానే తలలు వంచండి. తలలు వంచి మన శరీరాన్ని నలగొట్టుకొని మనసును సిద్ధపరచుకుందాం. సర్వోన్నతుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. కొన్నిసార్లు పాటలు పాడుతూ ఉన్నప్పుడు భక్తులు జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకొని లోకాన్ని విడిచి వెళ్ళారు. వారి నాయన అడుగు జాడలో మాకు మాదిరిగా ఉన్నాయి. నిజంగా మాకు మాదిరి వారికంటే కూడా మీరే నాయన, మీ సిలువే. మీరు నాయన మాకు మాదిరికరమైన అడుగులు వదిలేసి వెళ్ళారు నాయన. ఆ అడుగు జాడల్లో మేము నడవటానికి సిద్ధపడుతూ ఉంటుండగా ప్రోత్సహించండి. పిల్లల చెరువు గ్రామంలో నాయన మీ స్వరక్షం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘంలో ప్రియురాలుగా ప్రభువా, మా నాయన, మా దేవా, మా తండ్రి అయా, ఈ గృహాన్ని మీరు నిలిపినందుకు గృహంలో నాయన ఒక్కరు మిమ్మల్ని పూజించే కృప ఆ స్త్రీ ద్వారా చిన్న కుమారుడు కూడా మందిరానికి వచ్చి పోతూ ఉంటుండగా చూపించండి. రాక వెనుకబడుతున్నటువంటి బిడ్డలు నాయన మీరు కరుణించండి. ఈ రాత్రికాల సమయంలో నాయన స్థానిక సంఘ పెద్దలంగా మేము తల వంచి నమస్కరిస్తున్నాం. మీ మాటలు ప్రకటన చేయడానికి మేము తగిన వాళ్ళం కాము నాయన. చదువుబడిన లేఖనంలో మాతో, కుటుంబీకులతో, దూరం ఆలకించే వారితో మీ స్పష్టమైన సువార్త సిలువ వేయబడిన మీరు మాత్రమే వర్ణించబడినట్లు ప్రతి గృహానికి అయినా ప్రతి వ్యక్తికి మీరు మేలు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అనేది గట్టిగా చెప్పాలి, కొంచెం మంచిగా చేస్తాయి. దేవుని వాక్యం ఈ రాత్రి చూడండి. సువార్త, సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే అవమానం, సిలువ అంటే నింద. సిలువ అంటే భరించలేనిది, సిలువ అంటే మోయలేని భారం. ఇంకా చాలా అర్థాలు చెప్పవచ్చు, కానీ ఆ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు. ఏంటిది కొరింథీ పట్టణం అంటే? ఏథెన్సు పట్టణంలో విగ్రహాలు ఉంటే కొరింథీ పట్టణంలో గుళ్ళు ఉన్నాయని రాశాడు. ఏంటి గుళ్ళు? ఏథెన్సు పట్టణంలోనేమన్నా విగ్రహాలతో నిండి ఉంది, ఈ కొరింథీ పట్టణం గుళ్ళతో నిండి ఉంది. ఏ గుళ్ళు నన్ను అడగొద్దు, అక్కడ గుళ్ళు అని రాయబడింది. అపోస్తలుల కార్యాలు చదువుతుంది వినండి. ఆయన చూస్తూ చాలా సంవత్సరాలు అంటే 1 సంవత్సరం 6 నెలలు ఒక పట్టణంలో ఉన్నాడంటే ఈ పట్టణంలోనే. ఏ పట్టణంలో ఆయన ఇన్ని రోజులు ఉన్నా, వారం రోజులుండి ఒక సంఘాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఒక పట్టణంలో, కొన్ని నెలలుండి వెళ్ళిపోయాడు ఇంకో పట్టణాల్లో. సుమారు 50 గ్రామాలు కానీ పట్టణాలు కానీ తిరిగి 20 సంఘాలకు ఎక్కువగా కట్టినటువంటి పౌలు గారు 2 ఖండాలు తిరిగాడు. ఆసియా ఖండం, ఐరోపా ఖండం. అయితే వినండి జాగ్రత్తగా. ఆ అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు పట్టణంలో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఎవరు ఆయన మాట్లాడుతున్నా, ఒక డేరాలు కూర్చునే వాళ్ళు ఒక 2 ఉన్నారు. అప్పుల, ప్రిస్కిల్లా, వాళ్ళ పేర్లకు మంచి అర్థాలు ఉన్నాయి. అది వాళ్ళ జోలికి వెళ్ళను.
వాళ్ళు డేరాలు కుట్టుకుంటూ దేవుని పని చేస్తున్నారు. ఈయనకంటే ముందుగానే ప్రభువుని, ఈయన వెళ్ళక ముందే ప్రభువుని ఎదిగారు. డేరాలు కుట్టుకుంటూ, డేరాలంటే ఈ కాదు, తోలుతో కుట్టేవాళ్ళంట అక్కడ. దేనితోటి? అది చాలా కష్టం కదా. తోలుతో కుట్టడం అనేది కష్టమా లేకపోతే సులభమా చెప్పండి? పరదాలు కుట్టడం సులభం. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఏంతో కుట్టేవాళ్ళు, ఏదో దబ్బరం ఏదో చూసుకుని కుట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చింది? మిషన్లు వచ్చింది. అసలు ఇప్పుడు ఈ మిషన్ కూడా కాదు, ఒక ఫ్యాక్టరీలో అదే వస్తుంది, ఒక ఫ్యాక్టరీలో అదే వస్తుంది. అమ్మా జాగ్రత్తగా. డేరాలు కుట్టుకుంటున్నటువంటి ఆ కుటుంబం డేరాలు కుట్టుకుంటా ఈయన వెళ్తూ ఉంటే వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు. ఏం పాటలు పాడుతున్నారని విన్నాడు. యెహోవా అని పాడుకుంటున్నారు, సృష్టికర్త అని పాడుకుంటున్నారు, దేవా అని పాడుకుంటున్నారు. వాళ్ళు ఆయనకు అర్థమైంది, ఓహో అది ఎవరు బాబు, నేను ఎవరు వస్తుంది నాకు ఈ పలకెళ్తాయి పోతే బాబు ఎవరు బాగుంటుందో నేను కూడా. నిజానికి ఎట్లా ఉంటుందంటే ఎదురు కూర్చుంటారు, వెళ్తా ఉంటే వాళ్ళు నిద్రపోవట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? డేరాలు కుట్టుకుంటున్నారు. డేరాలు కుట్టుకుంటే నిద్రపోతే ఆ సూది ఎక్కడ ఒడుచుకుంటుంది చెప్పండి? ఇప్పుడు పచ్చి అక్కని వెళ్తారు మీరు, మీకు తెలుసా? నేను కూడా చిన్నప్పుడు ఆ పని చేసినవాడిని. ఆ మిరప తోట వేసాం, పత్తి తోట వేసాం, వరి తోటలు వేసాం. వరి తోటలు కదా దాన్ని ఏమంటారు? మాగాణి వేసాం, అన్నీ వేసాం, అన్నీ పండించాం. డస్టర్ వేసుకొని కొడతా ఉండేవాళ్ళు, పొడి ముందు అనేవాళ్ళు. డాల్డాను, పొడి ముందు అట్లా ఉండే, ఎకాలక్స్, న్యూక్రాను, నివాను, ఈ ముందు తాగి చచ్చిపోతారు. జాగ్రత్తగా అవి ఆ పని చేయబాకండి. అది ఘోరం, అది ఘోరం. డైరెక్ట్గా నరకంలోకి వెళ్తారు. ఎందుకు చెబుతున్నామంటే ఆ పని చేసి వచ్చినప్పుడు కొంచెం ఎట్లా ఉంటుంది చెప్పండి? అలసిపోతూ ఉంటుంది, నిద్ర వచ్చేది. కానీ దాన్ని ఆపుకోవాలి, దాన్ని మనం నిలుపుకోవాలి. దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక్క ముక్కన్నా నేర్చుకొని వెళ్ళడానికి ఇష్టపడతాడు. పౌలు గారు వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరూ భార్యాభర్త డేరాలు కుట్టుకుంటూ దేవుని వాక్యం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు పాటలు పాడుతుంటే ఈయన కూడా అక్కడ నిలిచాడు, చూశాడు. ఈయన కూడా డేరాలు కుట్టుకుంటుంది. ఈయన విద్వాంసుడండి. ఆ దినాల్లో యూదా మతం మీద పిహెచ్డి చేశాడు. ఒక సైంటిస్ట్ ఈయన, ఒక డాక్టరేట్ కలిగినటువంటి ఈయన ఏం చేశాడు చెప్పండి? ఆ డేరాలు కుట్టడం, వాళ్ళ పక్కనే కూర్చున్నాడు, వాళ్ళతో మాట కలిపాడు. ఆయనకి వీళ్ళకి ఏం కుదిరింది? సహవాసం కుదిరింది, మాట కలిసింది. ఇక మా ఊర్లో వెళ్ళి ఏం చేశారు? దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అయితే వినండి, ఆ సంఘంలో ఆ పట్టణం మొత్తం తిరుగుతూ చాలా లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ రాత్రి ఏంటంటే సువార్తను ప్రకటించారు, దేవుని గురించినటువంటి మాటలు. ఇంకా చెప్పాలంటే సిలువను గురించి వాళ్ళు చెప్పారు. ఎవరికి వెళ్ళినా సిలువను గురించి చెప్పడం ఉంటలా. ఎక్కడికి వెళ్ళినా శ్రమలు, నిందలు, అవమానాలు. యేసు ప్రభువు ఎందుకు పుట్టాడు, ఎందుకు శ్రమించాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, మరలా ఎందుకు వస్తున్నాడో ఈ మాటలే చెబుతున్నారు. ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందుకోండి, ఈ మార్గమే, యేసే క్రీస్తు అని ఆయన వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. చూడండి, వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఎట్లా ఎగతాళి చేస్తున్నారు. ఆ గ్రామంలో ఆ పట్టణంలో యూదులు ఉన్నారు. ఎవరు చెప్పండి? చెప్పాలి గట్టిగా. యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, అంటే గ్రీసు దేశస్తులు ఉన్నారు, మనలాంటి అన్యులు ఉన్నారు. గ్రీసు దేశస్తులు కూడా అన్యులే, కాకపోతే మనల్ని ఇంకా అన్యులు అంటారు. ఇంకో యూదులు కాని వాళ్ళందరినీ అన్యులు అంటారు. వాళ్ళు ముగ్గురు భలే ప్రశ్నలు అడుగుతున్నారు. చూడండి, 18వ వచనం చదువుతున్నారు. చూడండి, సిలువని కూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా ఉంది. అమ్మా, ఈ రాత్రి యేసు ప్రభువుని గురించి చెబుతూ ఉంటే చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. ఎవరు తిట్టుకుంటారంటే అక్కడ మాట ఏమనుంది? నశించడానికి సిద్ధంగా ఉంటారే, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇది వీళ్ళకి వెర్రి పట్టింది, పని లేదు, పాట లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? రోజుకు ఒక కూడిక. నిన్న ఏమన్నా మేడం ఏం పెట్టారు, మిద్దెం ఏం పెట్టారు, ఈరోజు ఏమన్నా ఈ వీధిలో పెట్టారు. ఏం పెట్టారు? ఏం చేస్తున్నారు? పట్టుకూటి కోసం చేసుకుంటున్నారు అనేటువంటి భావనలో ఉంటారు చాలామంది.
వాళ్ళు నశిస్తున్నటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ మాట అక్కడ రాయబడింది, నశించుతున్న వారికి వెలితనం. ఇక్కడ ఇదే అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి, 21వ వచనం, 21వ వచనంలో 24వ వచనం జరుగుతుంది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనం. ఎవరికి వెరితనం? అమ్మా నా వైపు చూడండి. యూదులు అంటారు, మాకు కొంచెం జ్ఞానం కావాలయ్యా. యూదులు ఏమి వెతుకుతారు? జ్ఞానం. యూదులు యూదా మతస్థులు, ఈనాడు క్రైస్తవ మతస్థులు అనుకోవచ్చు. వినండి, యూదులు దేన్ని వెతుకుతున్నారు? జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. ఇప్పుడు ఏమి వెతుకుతున్నారు? సాఫ్ట్వేర్, ఉద్యోగాలు, లక్షలు సంపాదించేది ఇదే కదండి. అవునా కాదు? నిజం చెప్పండి. ఇదే ఉద్యోగాలు, ప్రమోషన్లు, మేడల మీద మేడలు, కార్ల మీద కార్లు ఉండాలి. కార్లు, బైకులు, ఇవే కదా. ఇదంతా అనుకుంటున్నారు. జ్ఞానం ఎట్టొచ్చింది? యూదులు ఆ రోజుల్లో జ్ఞానము వెతుకుతున్నారు. ఏంటిది వాళ్ళ జ్ఞానం? వినండి జాగ్రత్తగా. యెహోవా దేవుడు సృష్టికర్త, అంటే ఇంకేం లేదు, ఇక అది ఒక్కటి తెలుసు. యెహోవా దేవుడు సృష్టికర్త. ఈ సృష్టిలో మీరేదన్నా మాకు చెప్పాలంటే జ్ఞానంగా చెప్పండి. జ్ఞానం లేకపోతే మేము ఒప్పుకో. వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళతో మాట్లాడితే జ్ఞానం. వాళ్ళకి ఏం కావాలా? మనం మాట్లాడుతున్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు? ఈ ఎవరు తెలియనోడు అంటారు. ఎందుకు? ఏథెన్స్ పట్టణంలో వెళ్తా ఉంటే పౌలు గారు దేవుని సువార్త చెబుతుంటే ఎపికూరీలు, స్టోయికులు అనేటువంటి జాతులు ఉంటా, వాళ్ళ పక్కన యూదులు కూడా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఈయనకి వెర్రి పట్టింది. ఎవరికి? పౌలుకి వెర్రి పట్టింది అని ఒకడంటే, ఇంకోటి అంటున్నాడు, అబ్బో మనల్ని ఓడించడానికి వచ్చాడే ఈ మనగాడు, మన భాషలో చెబుతున్నా అని ఒకరంటే, ఇంకొకరు అంటున్నారు, ఈయన్ని నిలాద్దాం, నడివీధిలో నిలాద్దాం, రచ్చబండ దగ్గర కూర్చుందాం రండి అని వాళ్ళు అంటున్నారు. ఏందబ్బాయి నువ్వేందో చెబుతున్నావు అంటే ఆయన అంటున్నాడు, ఏమి లేదండి, మీ ఊళ్ళో ఎడుగుపోయిన విగ్రహాలు ఉన్నాయి. మా తల్లి నిద్ర బాబాకంట ఇంకా మాట చెప్పించుకోవద్దు. నేను ఇంకా 15 నిమిషాలు ముగిస్తాను. అన్నీ ఉన్నాయ్యా, మీ ఆటి గురించి చెబుతున్నారంటే మాకు తెలియని నువ్వు చెబుతావా? నువ్వు కొత్తగా వచ్చావు, మా ఊరు మొన్న వచ్చావంటే ఆ తెలియబడిన దేవుడి గురించి వాళ్ళకి చెప్పాడు. ఆ చెప్పి మీ కవీశ్వరులు కూడా ఇట్లా చెబుతున్నారని చెప్పి వాళ్ళకి చెప్పాడు. అయ్యా మీరందరూ మారు మనసు పొందాలా, మీరందరూ రక్షించబడాలా. ఎందుకు దేవుడు అంటే ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే మీరందరి రక్షణ కోసమే. రక్షించబడకుండా ఒక మాట చదువుకున్నావయ్యా, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం తెరవండి. 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను కానీ ఇప్పుడు ఆ మాట చదువుతున్నాం. అటువలే సరే, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఏం పొందాలా? మనసు మార్చుకోండి అంటే ఒక యూదుడు వచ్చి అంటున్నాడు, ఎట్లా మనసు మార్చుకుంటాం? మాకు జ్ఞానం కావాలంటున్నారు. యూదులు ఏమో ఎదుగుతున్నారు చెప్పండి? మనం కూడా మా పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలా, మా పిల్లలు మంచి పెద్ద పెద్ద పోలీసులు కావాలా, కలెక్టర్లు కావాలా, ఇంకేం డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా. లేదా ఆలోచన ఉందా లేదా? ఏందో మనం చదువుతున్నారు అందరికి ఉంటుంది. కాకపోతే అది మనం సాధించలేకపోవచ్చు. మన బిడ్డలో ఒకవేళ మనం చేయలేకపోతున్నాం, వాళ్ళన్న చేయాలని ఉంటుంది, మనకి ఖచ్చితంగా ఉంటుంది. యూదులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. వాళ్ళకి చెబుతున్నాడు మారు మనసు పొందాలి. దేవుడు ఆ అజ్ఞాన కాలాన్ని చూసి చూడనట్టున్నాడు. అయ్యా మీ జ్ఞానం చొప్పున మీరు పరలోకం వెళ్ళలేరు అని చెప్తూ వాళ్ళతో అంటున్నాడు, మీరందరూ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి, మనసు మార్చుకోండి అని నేను చెబుతుంటే వాళ్ళకి ఎట్లా ఉంది? యూదులకి ఎట్లా ఉంది చెప్పండి? ఇది మాకు సరిపోయిన జ్ఞానం లాగా లేదు, మాకేదో జ్ఞానం అంటే ఎట్లుండాలా? సంపాదన ఉండాలి. జ్ఞానంలో ఏముండాలా? మంచి జ్ఞానవంతులు మంచి పొజిషన్కి వెళ్తే బాగా సంపాదించుకోవచ్చు. ఇది వాళ్ళకి
జ్ఞానం జ్ఞానం జ్ఞానం, ఏదన్నా అడుగు జ్ఞానం. ఇంకొక బ్యాచ్ ఉంది, ఇంకొక బ్యాచ్ ఉంది చూడండి అక్కడే. ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను 30 వచనం. ఈ లోకపు జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా, దేవుని జ్ఞానానుసారం. అక్కడ ఇంకొక మాట చూడండి, దేవుడు జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనయను వెరితనము చేత నమ్మువారికి వారిని రక్షించుట దేవుని దయా సంకల్పం ఆయను. యూదులు 22వ వచనం చదువుతుంది చూడండి, సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. మాకు జ్ఞానం కావాలి, మాకు సూచక క్రియలు అప్పటికప్పుడే జరగాల. మేము మందిరానికి వచ్చామంటే మేము అనుకునే జరగాలి. మేము ఒక కూడికి పెట్టుకున్నామంటే మేము అనుకొని వస్తాం. ఏదో ఒకటి అనుకుంటారా అనుకోరా? ఏమనుకోకుండా కూడికి పెట్టుకుంటారా చెప్పండి? డబ్బు సమకూర్చుకోవాలా, కొంచెం పలహారమన్నా పెట్టాలిగా, ఒకరిద్దరికి భోజనాలన్నా పెట్టాలా లేదా? కొద్దిగా సమయాన్ని కూడా వెచ్చించాలిగా. అనుకోకుండా పెడతారండి వాళ్ళు. చూడండి అక్కడ 22వ వచనంలో, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు, వీళ్ళెవరు? సూచక క్రియలు కావాలి ఒకరికి. గ్రీసు దేశస్థులకి ఏం కావాలా? జ్ఞానం కావాలి. ఒకరికి ఏమన్నా అప్పటికప్పుడు జరగాలి. యూదా మతస్థులకి, యూదులకి ఏం కావాలా? మేము మందిరానికి వచ్చామంటే, మేము దేవుని మాటలు విన్నామంటే మా ఒంట్లో ఉన్న జబ్బులన్నా పోవాలా, మా ఇంట్లో ఉన్న శనన్నా పోవాలా, లేకపోతే మా పొలాలన్నా ఫలించి కావాలా, మా బిడ్డలన్నా ఏం కావాలా? ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని. ఎవరు అనుకుంటున్నారు ఇది? యూదులు అంటే. ఇంకొక బ్యాచ్ అంటుంది గ్రీసు దేశస్థులు. వీళ్ళెవరు? గ్రీకు వీరులు అంటారే, వీళ్ళే వెతుకుతున్నారు, జ్ఞానమును వెతుకుతున్నారు. ఒకరేమన్నా సూచక్రియలు, ఇంకొకరేమన్నా జ్ఞానం. మరి మనం ఏం వెతుకుతున్నాం? అది రాయబడింది చూడండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును, ఎవరినండి చెప్పండి అందరూ? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈ ప్రకటించడం మా పని. ఎందుకు ప్రకటించాలి? సిలువ లేకపోతే నీ గృహానికి, నీకు, నీ గ్రామానికి మేలు లేదు. ఏంటిదా మేలు? పరలోకం లేదు. నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, నీ సూచక్రియలు జరిగినా, నీ జ్ఞానం ఎంత జ్ఞానమైనా అది వెర్రితనంగా ఉంటుంది. అందుకే ఇక్కడే రాస్తూ అన్నాడు చూడండి, 27 నుంచి 29 కలిసి ఉంటుంది. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడినట్టు జ్ఞానులను లోకంలో వెర్రి వారైనటువంటి వారిని ఏర్పాటు చేస్తున్నారు. జ్ఞానులు ఎవరు? లోకంలో రాజధాని మామూలుగా చూడండి. 27వ వచనం, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎట్లా అంటాం చెప్పండి? ఏం ఆ మాట చెప్పరు? మన పెద్ద జ్ఞానులు ఏమండి? యూదులు ఏమైనా సూచక్రియలు అడుగుతుంటే, గ్రీసు దేశస్తులు ఏమైనా జ్ఞానాన్ని అడుగుతుంటే, మనం ఎంత జ్ఞానులు? మనం ఏం జ్ఞానులు? మనం లోకంలో వెర్రివాళ్ళు. ఎట్లా? ఇంకా రాయబడింది చూడండి, లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని. మనమేం బలవంతులమా? దేనిలో బలవం చెప్పండి మనకి? అమ్మా, అండబలం ఉందా? అంగబలం ఉందా? ధనబలం ఉందా? ఏం చెప్పట్లా మీకు? అన్నీ ఉన్నాయండి మనకి. ఏది లేదు. అయితే అక్కడ అంటున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని. మన గురించి చాలా జాటగా రాయబడింది అక్కడ. మనం నీచులం. ఎవరు చెప్పండి? మనం బలహీనులం, మనము వెర్రివాళ్ళం. ఈ మాటలంటే చాలా కష్టం. ఇంకా ఇంట్లో నమ్మనోళ్ళు అదే బలహీనులు. నా మాటలు కాదులేండి. దేవుని ఎరగని వాడు నీచులు. ఇంకా ఇంకేం రాయబడింది అక్కడ? రాయబడిందే కదండి, వెర్రోళ్ళు. చెప్పండి అమ్మా. వెర్రోళ్ళు, బలహీనులు, ఇంకొకటి ఏంది?
నీచులైన వారిని. ఇలాంటి వీళ్ళ కోసం ఈ రాత్రి కూడిక. ఒకప్పుడు మనం అదే సూచక్రియలను, ఇది జరిగితే నేను మందిరానికి వస్తాను, ఇది జరిగితే నేను చేస్తాను అని చెప్పినటువంటి వాళ్ళమే మనందరం ఏదో ఒక రోజు చెప్పలేదా? నాకు ఇది జరిగితే వస్తారు, జరగకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. మనం కూడా ఏమడుగుతున్నాం? యూదులు సూచక్రియలు చేయమన్నట్టు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతికినట్టు మనం కూడా దానిలోనే పడిపోతే మనము వాళ్ళంతా సూచక్రియలు చూసేవాళ్ళము కాదు, వాళ్ళంతా జ్ఞానవంతులం కూడా కాదు. మనము లోకములో వెర్రివాళ్ళం. అమ్మా చెప్పండి, మనం లోకంలో వెర్రివాళ్ళం. ఇంకా అంటున్నాడు మనం ఎంతో బలహీనులు. ఎంత బలహీనులు అంటే అన్ని విషయాల్లో బలహీనులు. మనం ఎంతో నీచులం. అలాంటి మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఒకరోజు సిలువను గురించినటువంటి వార్త విని మనం ఏం చేసాం? ఆ సిలువలో ఉన్నటువంటి ఆ రక్తాన్ని, ఆ సిలువలో ఆయన కార్చిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం అర్థమైంది, అయ్యా మేము నీచులం, మేము ఎర్రివాళ్ళం, మేము బలహీనులం, మేము భక్తిహీనులం, మేము పనికిరాని వాళ్ళమని ఆ సిలువ వార్త దగ్గరికి వెళితే ఆ సిలువ వార్త మనల్ని ఏం చేసింది? ఆ సిలువలో మన పాపాన్ని క్షమించింది. ఇప్పుడు చెప్పండి, ఈ సిలువ గురించినటువంటి వార్త నశించుతున్న వారికి ఏమన్నా వెరితనంగా ఉంది, రక్షించబడిన మనకి ఎట్లా ఉంది? కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చెప్పండి, అందరు చెప్పండి. ఈ రాత్రి ఈ ఇంటికి ఏం కావాలా? దేవుని శక్తి కావాలా. ఈ రాత్రి నీకు నాకు ఏం కావాలా? దేవుని శక్తి. ఏంటిది దేవుని శక్తి? సిలువలో ఆయన ప్రాణం ఇవ్వటం, మనకు ప్రాణభిక్ష పెట్టడం, మనల్ని చనిపోయిన అపరాధాలతో పాపాలతో మనము లోకములో ఉన్నదంతా భ్రష్టత్వంలో పుట్టి, మాయలో పుట్టి, పాపములో పుట్టి, పాపాలు చేసుకుంటూ మనం రహదారి యమగుండానికి వెళుతూ ఉంటే వెర్రివాళ్ళమైన మనం, నీచులమైన మనం, బలహీనమైన మనం, భక్తిహీనమైన మనల్ని పిలిచి దేవుడు అంటున్నాడు, అబ్బాయి నువ్వే కావాలరా, అమ్మాయి నువ్వే కావాలరా అని ఏం చేస్తున్నాడు? లోకములో ఉన్న జ్ఞానులను, లోకములో ఉన్న బలవంతులను, లోకములో ఉన్నటువంటి గనులను సిగ్గుపరచడానికి నిన్ను నన్ను ఏం చేశాడు దేవుడు? భూలోకములో ఉన్నటువంటి మనకి పరలోక భాగ్యం ఇచ్చాడండి. ఇంతకంటే శక్తి మనకి ఏమైనా కావాలి చెప్పండి? ఉచితంగా ఆయన రక్షణ ఇచ్చాడే, ఉచితంగా దేవుని నమ్ముకుంటే నీకు ఉచితంగా రక్షణ ఇచ్చాడే, ఉచితంగా ఈ భూలోకం నుంచి పరలోకము మార్గం ఇచ్చాడే. ఇంతకంటే ఏం కావాలా? నశించేటువంటి వాళ్ళకి అది వెరితనంగా ఉంటుంది. ఒకప్పుడు మనం కూడా వెర్రివాళ్ళమే. 1994 ముందు వెర్రివాడు నేను. ఇప్పుడు ఏంటంటే అడుగుతారా? ఇప్పుడు వెర్రివాళ్ళమా? సిలువను గురించినటువంటి వార్త ప్రకటన చేస్తున్నాం. నశించిపోయేటువంటి వారికి అప్పుడు వెరితనంగా ఉంది మనకి. రాత్రి ప్రభు సన్నిధిలో పోలీస్ స్టేషన్లో తల ఉంచి ప్రభు అన్నాను అంతే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ అనేక అపాయాలు ఉన్నాయి, అనేక విధమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు లేవా అమ్మా? లేవా? ఏమి లేవా? కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయా? చెప్పుకున్నంత సంతోషం ఉన్నాయా? పెళ్లి రోజు ఉన్నది, మరుసటి రోజు ఉండదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇంకా బలహీన పడతా ఉంటాయి. ఇక్కడ చూడు, నెల నెల పోయే కొద్ది ఏమైంది? కుటుంబాలలో రచ్చలే కానీ సంతోషాలు మిగిలిన కుటుంబాలు చాలా తక్కువ. ప్రభువుని ఎరిగినోళ్ళు, ప్రభువుని నమ్ముకున్నోళ్ళు చేసుకుంటే శ్రమలు రాకపోవు, నిందలు రాకపోవు, జబ్బులు రాకమానవు. కానీ వాళ్ళలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. వాళ్ళలో ఏముంటుంది? దేవుని సిలువ. వాళ్ళ మధ్యలో దేవుని సిలువ. అది శక్తి ఏం చేసిందంటే వాళ్ళ యొక్క బలహీనతలన్నింటినీ కొట్టేసింది. చెప్పండి, రాత్రి సిలువ యొక్క విలువ మనం తెలుసుకున్నాం. సిలువను కూర్చిన వార్త నశించే వాళ్ళకి వెరితనంగా ఉంటే మనకెట్లా ఉన్నది? దేవుని శక్తి. ఆ శక్తిలో మనం బ్రతుకుతున్నాం. ఈ రాత్రి శక్తి హీనంగా ఉన్నారే, బలహీనంగా ఉన్నారే, మేము బలవంతులు అని చెప్పుకుంటున్నారే, లోకంలో ఉన్నటువంటి వారిని ఒక మాట చదువుకొని నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపరచడానికి ఏర్పాటు చేశాడు. రోమీలకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు ఇక్కడే మొదటి అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సూచక్రియలు చేసే వాళ్ళకి దేవుని శక్తి కావాలి. ఇలా మనం చదువుకున్నాం కదా, జ్ఞానాన్ని వెతికే వాళ్ళకి ఏం కావాలా? దేవుని శక్తి కావాలా. ఆ మాట చెబుతున్నాడు. క్రీస్తు దేశస్తుల్లో కూడా నమ్ము ప్రతివానికి. ఎవరైతే ఈ రాత్రి నేను దానిలో పుట్టాను, దేనిలో పుట్టా, దేనిలో పుట్టవు, పాపంలో పుట్టావు అంతే. నాది అదంటే మా నాన్నది, మా అమ్మది, మా తాతది, మా తాత పాస్టరు, మా నాన్న ఏంటి రావు రెవరెండ్, ఈయన మాటలు అక్కడ ఉంది చూడండి. మా నమ్ము ప్రతివానికి, వాడు గ్రీసు దేశస్తులు కావచ్చు, నమ్మేటువంటి ప్రతిదానికి యూదులు కానీ, మొదటి యూదులు కానీ గ్రీసు దేశస్తులను కూడా రక్షణ కలుగు చేయుటకు ఏం కావాలా? ఈ శిలువ ఏం చేసింది? నశించిపోయేటువంటి వారికి రక్షించింది. ఆ మాట అక్కడ చదువుకొని ముగించుకున్నాం. గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యేది ఉంది అంటూ అన్నాడు. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ఒకే మాట ఈ రాత్రి చెప్పాల్సింది. యూదులు ఏమన్నా సూచక్రియలు అడుగుతున్నారు. అవైపు చూడండి, మీ మాట ఆ మాట చెబితే మేము వదిలిపెట్టేది. యూదులు మతస్థులు, యోధా మతస్థులు ఇప్పుడు కూడా ఈరోజు కూడా బలులు అర్పిస్తా వాళ్ళు ఏం కావాలంటున్నారు? సూచక్రియలు కావాలంటున్నారు. క్రైస్తవ మతస్థులు, క్రైస్తవులు కాదు, క్రైస్తవ మతస్థులు వాళ్ళలో అనేక లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. పేర్లు ఏమన్నా క్రైస్తవుల పేర్లే కానీ తీరు మారని, మారు మనసు లేని, రక్షణ లేనటువంటి వారు కూడా ఏం చేస్తూ ఉంటారు? సూచక్రియలు ఇది జరిగితే ఇది ఒక్కటి జరిగితే మా అమ్మాయి పెళ్ళి అయితే నేను తాగుడు అనుకుంటా అంటారు. ఎవరో లే పేరు చెప్పట్లా. మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నేను ఈ సిగరెట్ అనుకుంటా అంటాడు ఇంకొక ఆయన. ఊరగా చెబుతున్నా ఇవన్నీ. నేను ఇది నేను అనుకున్నది కనుక జరిగితే మందిరంలోనే ఉంటా, నేనే సేవ చేస్తా అంటాడు ఇంకొకరు. వీళ్ళెవరు? సూచక్రియలు కావాలనుకునేటువంటి యోధా మతస్థులు. వాళ్ళు క్రైస్తవ మతస్థులం వాళ్ళు. కానీ జ్ఞానాన్ని, గ్రీసు దేశస్థులు కూడా జ్ఞానం ఏదైనా అదిగో అది చూసి వచ్చావా, పరలోకం చూసావా, పాతాళం చూసావా, అసలు నీకు భూలోకం గురించి తెలుసా, నీకు అది తెలుసా, ఇది తెలుసా అని జ్ఞానం ఏం చేసింది? ఏం చేస్తారు? జ్ఞానం చేత, లోకంలో ఉన్నటువంటి జ్ఞానం చేత మనల్ని ఓడించడానికి సిద్ధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఏమన్నా సూచక్రియలు అడిగి వాళ్ళు అలానే పోతున్నారు. వీళ్ళు జ్ఞానాన్ని వెతికి నరకానికి వెళ్తున్నారు. వీళ్ళందరితో పాటు అన్యులమైన మనం కూడా అంతే. అందుకే అన్నాడు, మొదట యూదులకు కానీ గ్రీసు దేశస్తులను కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ రాత్రి దేవుని శక్తి ఇప్పుడు మనం చెప్పాలనుకుంది ఏంది? చెప్పండి, వాళ్ళకే చెబుతున్నా. ఏంటి చెప్పండి? దేవుని శక్తి. ఆశ్రయించావా? దేవుని శక్తిని గ్రహించావా? ఆ శక్తి ఏదో ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందుకొని సూచక్రియలు కాదు, మహత్కార్యాలు కాదు, జ్ఞానం కాదు, ఏం కాదు, నీచులము, వెర్రివాళ్ళమే. ఇంకేం చెప్పానండి ఇందాక గ్రంథంలో మాటలే, వెర్రివాళ్ళమే, బలహీనులము. ఇలాంటి మనలను లోకంలో ఉన్నటువంటి గనులైన వారిని, తెలివైన వారిని, జ్ఞానం కలిగిన వారిని, భక్తి కలిగినటువంటి వారిని అనుకునేటువంటి వారు వీళ్ళందరినీ సిగ్గుపరచడానికి మనల్ని వెర్రివారి మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటులో నువ్వు నేనుంటే అదే మనకేంటిది? దేవుని శక్తి. చెప్పండి అందరూ, మనందరం ఏం పొందుకున్నాం? దేవుని శక్తి. ఆ శక్తి ఉంటే సాతాను ఏం చేయలేడు, ఈ లోకంలో ఏమి మనం చేసుకోలేము. ఆ శక్తి కావాలంటే ఈ రాత్రి శిలువ దగ్గరకు రండి.
సిలువే మీకు రక్షణ, సిలువే మీకు మార్గం. ఆ సిలువ వైపు చూసి, ఆ గాయాల వైపు చూసి మీరు రక్షణ పొందండి. ఆయనకు మీ పాపాలు చెప్పుకోండి, ఆయనకు మీ వ్యవహారం చెప్పుకోండి, ఆయనతో మీరు మాట్లాడండి. ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన శక్తి అంతా ఏది దాచలేదే నీ ముఖములను. ఆ పాట కూడా రాదు. పాట ఎంత స్పష్టంగా ఉంటుంది. ఏది దాచలా. ముఖం మీద ఉమ్మేస్తుంటే దాచలా, తలలో ముండ్ల కిరీటం పెడితే దాచలా, కాళ్ళల్లో చేతుల్లో చీరలు కొడుతుంటే దాచలా, ఏది దాచలా. చివరికి మరణం అయినట్లు పొడుస్తున్నా దాచకుండా ఆ మరణపు ముళ్ళు మనకు కూడా లేకుండా విరిచాడు. ఎంత శక్తివంతుడండి. ఆ శక్తి మనకు కూడా ఏం చేశాడు? అడ్డం లేకుండా ఆ మరణ ముళ్ళు చేసేసాడు. ఎంత శక్తివంతుడైనటువంటి దేవుడిని ఉచితంగా ఇచ్చేటువంటి రక్షణ, ఆ రక్షణ, ఆ శక్తిని ఎందుకు కాదనుకుంటున్నావు? ఆలోచన చేసుకో. వీడా ఈ రాత్రి ఇదే మిక్కి అనుకోవాల సమయంలో నాకు తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు, కాసేపులో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి సిలువను గురించినటువంటి వార్తను వినండి. సిలువ శక్తిని మీరు పొందుకోండి. సిలువలో రక్షణ ఉంది, సిలువలో శక్తి ఉంది. ఆ శక్తి ఈ గృహానికి, అలానే గౌరవం ఆలకించే వారికి, వీరికి కలుగు చేసినటువంటి దేవుణ్ణి తృణీకరించకుండా ఈ రాత్రి అంగీకరించి ముందుకు పోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. తరలో వచ్చింది ప్రార్థన చేసుకొని నేను ముగించి ఆ ప్రయాణం గురించి మీరు ఏం చేస్తారంటే మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రయాణాలు ఉన్నాయి.